ప్రభు యేసుక్రీస్తు నామమున ఉదయకాలం చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. మనందరికీ ఒక ప్రోత్సాహకరంగా, ఒక ఎంకరేజ్మెంట్గా దేవుని లేఖనాల్లో నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. గతంలో ఒక సిరీస్ మనం విండోస్, కిటికీలు అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. బిబ్లికల్ విండోస్, బైబిల్ గ్రంథంలో ఉన్న కిటికీల యొక్క ప్రాధాన్యత. అయితే ఒకటి మాత్రం నేను చివరిలో చెప్దామని ఉంచాను. అయితే ఈరోజు మరి మనకు ఒక మళ్ళీ న్యూ ఇయర్ రాబోతుంది. యాన్యువల్గా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మనందరికీ ప్రోత్సాహకరంగా ఈ యొక్క ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యం గ్రంథం 9వ అధ్యాయం 22 నుంచి నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యం గ్రంథం 9వ అధ్యాయము 22వ వచనం నుంచి. అయితే సౌలు మరెక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచాను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపనాలోచించగా వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చును. వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారము యొద్ద కాచుకునిండిరి. గనుక అతని శిష్యులు రాత్రి అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందకి దించిరి. గోడగుండా అతన్ని కిందకి దించిరి. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇదే సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు తెలియచేసుకున్నాడు. 11వ అధ్యాయము 28 చదువుతున్నాను. ఇవియు కాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయినా నేను బలహీనుడను కానా? ఎవడైనను తొట్రెపడనా నాకు మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గురించి అతిశయపడదును. నేను అబద్ధమాడట్లేదని నిరంతరము స్తుతించబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరేత అను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టుగోరి కావలించి దమస్కీల పట్టణమును భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. కిటికీ గుండా దింపబడ్డాడు. ద విండోస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పౌలు జీవితం బైబిల్ గ్రంథంలోనే ఒక ప్రత్యేకమైనది. ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన పర్సనాలిటీ ఈ ప్రపంచంలో ఒక స్పెషల్, ఒక ప్రత్యేకమైనది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక 7 గురించి ఒక మాట ఉంటుందండి. ఏంటి ఆ మాట అంటే, దిస్ మ్యాన్, ఈ మనుషుడు, ఈ మనుషుడు, ఈ మనుషుడు. లేకపోతే దిస్ డేవిడ్, దిస్ డానియల్, ఈ మనుషుడు అని స్పెసిఫిక్గా బైబిల్లో కొద్ది మంది గురించి వస్తున్నాం. అలాంటి వ్యక్తులు ఎగ్జాంపుల్గా ఈ దానియేలు ఒక స్పెషల్ పర్సన్, ఈ దావీదు ఒక స్పెషల్ పర్సన్, ఈ మెల్కీసెదెక్ ఒక స్పెషల్ పర్సన్, ఈ పౌలు, దిస్ మ్యాన్. స్పెసిఫిక్గా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి దిస్ మ్యాన్ అని రాసింటే స్పెషల్ పర్సన్. అదేవిధంగా అపోస్తలుల కార్యం 19వ అధ్యాయం మాటలు ఉంటాయి, ఈ మనుషుడైన పౌలు, దిస్ మ్యాన్ పౌలు. మానవ చరిత్రలో కొన్ని మాస్టర్ పీసెస్ ఉన్నాయండి. అందులో ఒక కీలకమైన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఆయన యొక్క జననం తల్లి గర్భం నుంచి ప్రత్యేకపరచబడ్డాడు. రోమా పౌరసత్వం కలిగినవాడు, హెబ్రీ రక్తం కలిగినవాడు, గ్రీకు భాష మాట్లాడగలిగినవాడు. అలాంటి వ్యక్తి ప్రభువుని నమ్ముకోకముందు ఎలాగున్నాడో మనకు తెలుసు. 4 సందర్భాల్లో ఆ మాటలు రాయబడినాయి. దోషకుడు, హింసకుడు, హానికరుడు, సంఘమును అపరిమితంగా హింసించాడు. నజరేయుల మార్గం, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన తమ స్వజాతీయులను వారిని చంపటమే ప్రాణాధారంగా జీవించాడు. ఒక పెద్ద మిషన్తో జీవించాడు. ఆయన జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తార్సు పట్టణంలో జన్మించాడు. ఆనాటి ప్రపంచంలో 3 గొప్ప యూనివర్సిటీలు ఉన్నాయి. ఏథెన్స్ యూనివర్సిటీ, అలెగ్జాండ్రియా యూనివర్సిటీ, థార్స్ యూనివర్సిటీ. 3 great universities. Athens
గ్రీకు పట్టణం, గ్రీకు సామ్రాజ్యానికి ముఖ్యమైనది ఏథెన్స్. అలెగ్జాండ్రియా ఈజిప్ట్లో పట్టణం. అక్కడ విశ్వవిద్యాలయం ఉంది, పుస్తక భాండాగారం అంటారు, పెద్ద లైబ్రరీ ఉండేది, ఏన్షియంట్ లైబ్రరీ. కారణం అక్కడ పేపర్ రాయడానికి కావలసిన పేపరస్ అనే చెట్లు ఎక్కువగా ఉంటాయి, అందువలన అక్కడ లైబ్రరీ ఉంది. ప్రపంచ విద్యా కేంద్రం అలెగ్జాండ్రియా. ఆనాటి సైన్స్ కేంద్రం టార్సస్. సకల విద్యలు, అతి విద్యలు ఉంటాయి ఎక్కడండి? టార్సు పట్టణం. అక్కడ జన్మించాడు. తన జీవితంలో ప్రభువుని నమ్ముకోకముందు స్టెఫన్ మరణముతో అతని యొక్క జీవితం ఆరంభమైంది. ఆయన లైఫ్ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే స్టెఫన్ని తీసుకెళ్ళి రోడ్డు అవతల తీసుకెళ్ళారు కదా, ఆ పట్టణ వెలుపల తీసుకెళ్ళి స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఎవరున్నారండి? సౌలు అనే వ్యక్తి ఉన్నాడు. సేమ్ టు సేమ్ అపోస్తలుడైన పౌలు కూడా రోమా పట్టణం వెలుపలకు తీసుకువెళ్ళబడి అతను శిరచ్ఛేదనం చేయబడ్డాడు. అతను ఆరంభం స్టార్టింగ్ ఎలా ఉంది? యవనస్తుడిగా ఉన్నప్పుడు స్టెఫన్ అనే భక్తుణ్ణి పట్టణ వెలుపలు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపటానికి ఒక కీ పర్సన్గా ఉన్న వ్యక్తి చివరికి ఏమయ్యాడు చెప్పండి? అదే ప్రభు కొరకు రోమ్ పట్టణం వెలుపల శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఆయన యొక్క బిగినింగ్, ఆయన యొక్క ఎండ్ ఆశ్చర్యకరం. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం తన జీవితంలో జరిగిన ఒక గొప్ప సన్నివేశం. ఇంత గొప్ప అపోస్తలుడు, చాలా గొప్ప సేవ చేశాడు, అనేక సంఘాలు కట్టాడు, గ్రేట్ పర్సన్. ఇలాంటి గొప్ప వ్యక్తి ఒక పిరికివాళ్లాగా, ఒక బలహీనుడిలాగా గంపలో నుంచి కిందకు దించబడ్డాడు, కిటికీలో నుంచి కిందకు దించబడ్డాడు. ఆ ఇన్సిడెంట్స్ రాసుకోవటం ఎంత షేమ్ఫుల్గా ఉంటుందండి. ఇదేంట్రా, ఆయన అంత గొప్ప వ్యక్తి కిటికీలో నుంచి గంపలో నుంచి కిందకు దించబడ్డా? చెప్పుకోవటానికి నామోషిగా ఉంటుందా? ఉండదా? పౌలు జీవితం చాలా గొప్పది కదండి. అలాంటి వ్యక్తి చిన్న కిటికీ గుండా గంపలో నుంచి తప్పించుకున్నాడని చెప్పుకోవటం మనకైతే అవమానకరంగానే ఉంటుంది. మనం ఏం కోరుకుంటామంటే ఐఎమ్ గ్రేట్ పర్సన్, నేను గొప్ప వ్యక్తిని. అపోస్తలుడైన పౌలుకి ఎలాంటి అతిశయం లేదు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నాకు ఎలాంటి అతిశయం లేదు, ఆ రోజు నేను ఆ కిటికీలో నుంచి కిందకు దింపబడకపోయినట్లయితే ఈరోజు నేను ఎట్లుండేవాడిని కాదు. అది ఆయన ఉద్దేశం. అందుకని 2 పనులు చేశాడు. ఒకటి, దేవుని స్తుతిస్తున్నాడు. నేను నిరంతరము దేవుని స్తుతిస్తున్నాను. నా జీవితంలో ఆ యొక్క ఎక్స్పీరియన్స్, ఆ కిటికీ గుండా కిందకు దించిన అనుభవాన్ని చూసినప్పుడు, తలుచుకున్నప్పుడల్లా దేవుని స్తుతిస్తున్నాను. దేవా, నాకు నువ్వు లైఫ్ ఇచ్చావు. రెండవదిగా, అది నాకు అవమానం కాదు, అది నాకు అతిశయం. ఇప్పుడు కింద వాక్యాలు చదవండి. ఆ గొప్ప అనుభవం తర్వాత నెక్స్ట్ వచ్చిన మనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వెంటనే ఒక శ్రేష్టమైన మాట అక్కడ రాశాడు. 12వ అధ్యాయం 1వ వచనం, నాకు అనేకమైన దర్శనములు కలవు, నేను 3వ ఆకాశానికి కొనిపోబడ్డాను. అది ఆయన గురించి రాసుకున్నాడండి. నేను కిందకు దించబడ్డాను. లోయెస్ట్ యాక్టివిటీ, అన్నిటికంటే తక్కువ కార్యక్రమం, అన్నిటికంటే షేమ్ఫుల్ థింగ్ అది. నేను కిందకు దించబడ్డాను, గంపలో నుంచి కింద దించబడ్డాను. కానీ నా ప్రభు ఏం చేశాడో తెలుసా? నన్ను 3వ ఆకాశానికి తీసుకెళ్ళాడు. ఎంతగా తగ్గించబడతామో చెప్పండి, మనం అంతగా ఏమవుతామండి? హెచ్చించబడతాం. ఈ ఆత్మీయ సూత్రాలు మనం అర్థం చేసుకో. పౌలు జీవితంలో ఈ 2 చాలా గొప్ప అంశాలు. ఒకటి, ప్రతి విషయం గురించి ప్రభువును స్తుతించాడు. ఈయన రాశాడు, ప్రతి విషయం అందు ఏం చేయండి? ప్రభువును స్తుతించండి. ప్రతి చిన్నదాన్ని బట్టి నీ జీవితంలో, నా జీవితంలో ప్రతి చిన్న కిటికీ ఎక్స్పీరియన్స్, స్మాల్ విండోస్, చిన్న ఎక్స్పీరియన్సెస్ మనం ప్రభువును స్తుతించాలి. రెండోదిగా మన ఆత్మీయ జీవితంలో మనం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే ఏం చేస్తాడు? ఆయన హెచ్చిస్తాడు. ఈ విశ్వమంతటిలో భక్తులందరిలో ఆకాశానికి కొనిపోబడిన వ్యక్తి ఆయనే బ్రదర్స్. 3వ ఆకాశానికి ఈ విజిటెడ్ హెవెన్ వన్స్. ఇక అవకాశం ఎవరికి ఇవ్వలేదండి. ఈనాడు చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు, మేము పరలోకం వెళ్ళొచ్చాం, 3 రోజులు గడిపొచ్చాం, 7 రోజులు గడిపొచ్చాం, 4 రోజులు గడిపొచ్చాం. నో, ఈజ్ ద ఓన్లీ పర్సన్. దేవుడు ఆయనకు అవకాశం ఇచ్చాడు. చూద్దాం. ఈ యొక్క సందర్భంగా మన అంశం ఏంటంటే, పౌలు కాదండి,
మన అంశం ఈవెన్ ఆ గంప కూడా కాదండి, ఆ బాస్కెట్ కూడా కాదండి. మన అంశము పౌలును దించిన వారి యొక్క లక్షణాలు. ఆయన్ని కిందకు దించడానికి కొంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రయాసపడ్డారు. అందరూ పౌలునే చూస్తున్నారు కానీ ఎవరిని చూడలేదండి? పౌలును దించిన వ్యక్తులను చూడలేదు. పౌలు కిందకి దించబడాలంటే ఒక గంప సిద్ధం చేయాలి, గంపకు కొన్ని తాళ్ళు కట్టాలి, రియల్గా ఏం చేయాలండి? ఆ తాళ్ళు అతనికి కిందకి దించాలి. రోప్స్ ఆఫ్ రియాలిటీ. అంత ఈజీ కాదు బ్రదర్స్. దమస్కు పట్టణానికి మిషతో వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం అందరూ నిద్రపోయి రెస్ట్ తీసుకునే టైంలో అపోస్తలుడైన పౌలు స్పీడ్గా వెళ్తున్నాడు, గుర్రం మీద వెళ్తున్నాడు. ఏ మాత్రం సమయం వ్యర్థం చేయకూడదు. ఈ మార్గంలో ఉన్న వారిని, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా హత్య చేయటం, శిక్షించటం, ఏడవటం, బంధించటం, బందీలుగా తీసుకెళ్ళటం. మిట్ట మధ్యాహ్నం జరిగిందండి కదా. మిట్ట మధ్యాహ్నం ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? రెస్ట్ తీసుకుంటారు. ఎంతటి వాళ్ళైనా బ్రదర్స్ ఏం చేస్తారండి? అపోస్తలుడైన పౌలుకు రెస్ట్ లేదు. ఏంటండి? రక్తం రుచి మరిగాడు. అలాంటి వ్యక్తి అరెస్ట్ చేయబడ్డాడు. దమస్కు మార్గంలో అరెస్ట్ చేయబడ్డాడు. ఇప్పటికి కూడా దమస్కు పట్టణంలో పౌలు వెళ్ళిన రోడ్డు ఉందండి. ఆ రోడ్డు అలానే ఉంది. ఆ రోడ్డు పేరు స్ట్రైట్ రోడ్, తిన్నని మార్గం. అతడు కింద పడ్డాడు. అతడు ప్రభువుని కలుసుకున్నాడు. ప్రభువు 2 ప్రశ్నలు వేశాడు ప్రభువుని. ప్రభువా నువ్వెవడో? ప్రభువా నేనేమి చేయాలి? ఏ గ్రేట్ కన్వర్షన్, ఒక గొప్ప మార్పు కలిగింది. ఆయన వస్తున్నాడంటేనే దమస్కు పట్టణంలో విశ్వాసులందరూ భయపడి వణికిపోతున్నారండి. సిస్టర్స్ ఏమో కొంతమంది ఒక చోట కూర్చొని ప్రేయర్ చేస్తున్నారు, బ్రదర్స్ ఒక చోట కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. సీక్రెట్ హాల్స్లో అక్కడక్కడ అందరూ కలిసి ప్రేయర్ చేస్తున్నారు. ప్రభువా ఆ యొక్క దుర్మార్గుడు వస్తున్నాడు, ఆ దోషకుడు వస్తున్నాడు, ఆ హింసకుడు వస్తున్నాడు, మమ్మల్ని కాపాడని ప్రార్థన చేస్తున్నారేమో నాకు తెలియదండి. ఒక్కసారిగా న్యూస్ చేంజ్ అయిపోయింది. ఏంటి న్యూస్? పాల్ మార్పు చెందాడు. పాల్ రక్షించబడ్డాడు. పాల్ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఏ నజరేయుడి కొరకు అయితే వ్యతిరేకంగా ప్రయత్నం చేశాడు, ఏ నజరేయుడికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, ఆ నజరేయుడిని యేసును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఒక్కసారిగా న్యూస్ దమస్కు పట్టణం అంతా స్ప్రెడ్ అయిపోయింది. సంతోషం, ఆనందం కదండి. ఎంత ఆనందం అండి, ఎంత ఆశ్చర్యం అండి, ఎంత సంతోషం అండి. దోషకుడు, బ్లాస్ఫమర్ అంటారు ఇంగ్లీష్లో, బిలీవర్ అయ్యాడు. క్రీస్తునందు ఏమాడండి? విశ్వసించేవాడు. పర్సిక్యూటర్, హింసకుడు, ప్రీచర్ అయ్యాడు. ఇది కూడా ఆశ్చర్యమే. హింసకుడు ఏమాడు చెప్పండి? ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. బ్లాస్ఫమర్, బిలీవర్. పర్సిక్యూటర్, ప్రీచర్. సంఘమును పాడు చేసినవాడు, డిస్ట్రాయర్, డిసైపుల్. బ్రూటల్ మ్యాన్, రక్త పిపాసి, బిలీవర్. బ్రదర్ అయ్యాడు. ఎంత ఆశ్చర్యం అండి. అననీయ పోయి ఏమన్నాడు చెప్పండి? సౌలా సహోదరుడా. బ్రూటల్ మ్యాన్ బ్రదర్ అయ్యాడు. బ్రదర్స్, ఒక్కసారిగా దమస్కులో ఉన్న విశ్వాసులందరికీ సంతోషం. ఇక పౌలు ఏమాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయలేదు. ఆ యొక్క సమయం అంతా గొప్పగా ప్రయాసపడ్డాడు. దమస్కు అంతా సువార్త ప్రకటిస్తుంటే ఇప్పుడు రివర్స్ అయిపోయారు. ఎవరు రివర్స్ అయ్యారండి? ఆయన స్వాగతించిన వాళ్ళు ఏమయ్యారు? స్వాగతించిన వారు శత్రువులయ్యారు. ఎవరికి? పౌలు గారికి. స్వాగతించింది ఎవరండి? ఆ పట్టణంలో ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళందరూ ఏం చేశారు? అబ్బా సౌలు వస్తున్నాడు, పత్రికలు తీసుకుని వస్తున్నాడు, ఇక ఈ పట్టణంలో ఉన్న విశ్వాసులందరికీ మరణం తప్పదని ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎనిమీస్ అయ్యారు. ఎవరికి? సౌలు గారికి ఎనిమీస్ అయ్యారు. ఎనిమీస్ ఏమయ్యారు చెప్పండి? మిత్రులయ్యారు. ఎనిమి ఎవాంజలిస్ట్ అయ్యాడు. ఇక పౌలుకి పెద్ద థ్రెటనింగ్ వచ్చింది. కలవరం చెందారు దమస్కులో. ఇదేంట్రా బాబు, ఆయన క్రైస్తవులను చంపడానికి వస్తే ఆయనే క్రైస్తవుడు అయిపోయాడు, ఇప్పుడు ఈ సౌలును చంపాలని వాళ్ళందరూ ఎంతో ప్రయత్నం చేస్తే ఆ దమస్కు పట్టణ అధిపతి అరేత, మీకెందుకు, నేను ఉన్నాను, మీరు నాకు డబ్బులు ఇవ్వండి,
నేను మిమ్మల్ని పట్టిస్తాను, మీరేమైనా చేసుకోండి అని ఒక పెద్ద ఫోర్ట్ ఇప్పటికి కూడా ఉంది ఏన్షియంట్ దమస్కస్లో. ఆ గోడ ఉంటుందండి, చాలా హైట్ ఉంటుందండి. ఆ గోడ తీసుకెళ్ళి అక్కడ కోటలో దాచిపెడితే భక్తి కలిగిన విశ్వాసులు ఈయన్ని మనం కాపాడుకోవాలి. దేవుడేదో ప్రత్యేకంగా ఈయన్ని రక్షించాడు, మిట్ట మధ్యాహ్నం రక్షించాడు, మహిమలో రక్షించాడు, ఒక స్పెషల్ పర్సన్గా ఉన్నాడు. ఆల్రెడీ అననీయ చెప్పాడు కదా, నువ్వు ఏర్పరచుకునే సాధనం, నువ్వు కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి ఏం చేస్తావు, సాక్షివై ఉంటావు. ఒక స్పెషల్ గిఫ్ట్, ఈయన మనం కాపాడుకోవాలని చెప్పి చాలా రిస్క్ తీసుకుని ఆ మాట మనం చూస్తున్నాం. రాత్రి వేళ ఎంత ఆశ్చర్యం అండి, అందరూ నిద్రపోతుంటే ఆ కొద్ది మంది విశ్వాసులు తాళ్ళు తీసుకొచ్చి ఒక బాస్కెట్లో పెట్టి, ఒక గంపలో పెట్టి ఆయన్ని ఆ గోడలోంచి కిందకు దించారు. అంతే, సౌలు జీవితం మారిపోయింది. వెంటనే అరేబియాకి వెళ్ళాడు. అక్కడ ఒంటరిగా కొన్ని సంవత్సరాలు దేవునిలో గడిపాడు. అద్భుతమైన సత్యాలు పొందాడు, మర్మాలు పొందాడు. ఒక గ్రేట్ పర్సన్ అయ్యాడు, ఎన్నో సంఘాలు కట్టాడు. తర్వాత 30 years జీవించాడు. ఈ ప్రపంచంలోనే ఒక గ్రేట్ పర్సన్ అయ్యాడు. అంత వ్యక్తి కావటానికి కారణం ఎవరంటే, క్రెడిట్ ఎవరు చెప్పండి? ఆ గోడ మీద నుంచి కిందకి దింపిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ యొక్క వారు తీసుకొచ్చిన థాడ్లే ద రోప్స్ ఆఫ్ రియాలిటీ. ఈనాడు మన యొక్క బాధ్యత ఏంటి? నీవు ఒక రోప్ తీసుకురావాలి, నువ్వు ఒక తాడు తీసుకురావాలి, నేను ఒక తాడు తీసుకురావాలి. వ్యక్తులను కాపాడటం కోసం కాదు. ఆ గంపలో పౌలు అనే వ్యక్తి కాదు, ఆ గంపలో సువార్త సత్యం ఉంది. ఆ గంపలో సంఘ సత్యం ఉంది. అర్థమైందండి? సువార్త సత్యం అంటే ఏంటి? ఆ గొప్ప వ్యక్తికి దేవుడు సువార్త సత్యాన్ని చెప్పబోతున్నాడు. అతని ద్వారా ఏం కాబోతుంది? సువార్త స్ప్రెడ్ కాబోతుంది. ఆ గంపలో ఉన్న వ్యక్తి సంఘ సత్యం చెప్పాడు ప్రభు. సంఘ సత్యం వెల్లడైపోయింది. ఎవరి ద్వారా? అపోస్తులైన పౌలు ద్వారా. ఆ గంపలో ఉన్న వ్యక్తికి రెండవ రాకడ గురించి చెప్పాడు, సెకండ్ కమింగ్. ఇప్పుడు ఆయన లేడు అనుకోండి, ఏం తెలిసేది కాదు ప్రపంచానికి? సువార్త సత్యం తెలిసేది కాదు, సంఘ సత్యం తెలిసేది కాదు, ఇంకా చెప్పండి, రాకడ సత్యం తెలిసేది కాదు. ఈరోజు ఈ అంశం సారాంశం అంటే, నీ బాధ్యత, నా బాధ్యత, నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ. సంఘము సత్యము వ్యాపించాలి, సువార్త సత్యము వ్యాపించాలి, దేవుని పని జరగాలి. ఇక మనం పౌలుని పక్కన పెడదాం. అల్టిమేట్ ఈ యొక్క సందేశం సారాంశం ఏంటంటే, నీ ద్వారా నా ద్వారా వ్యాపించాలి. కాబట్టి మనం ఏం చేయాలి? నువ్వు ఒక తాడు తీసుకురావాలి, నేను ఒక తాడు తీసుకురావాలి. రోప్స్ ఆఫ్ రియాలిటీ, రోప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. చూద్దాం ఎలాంటి తాళ్ళు వాళ్ళు తీసుకొచ్చినాయి. మీరు ఒక్క జస్ట్ క్లిక్ చేయండి ఇంటర్నెట్లో. ఆ యొక్క వాల్ ఎంత పెద్దదో చూడండి, ఆ వాల్ యొక్క స్పెషాలిటీ చూడండి. ఆ వాల్ చాలాసేపు దించాలండి, ఏదో జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దించడం కాదు. రిస్కీ జాబ్. ఎప్పుడు జరిగింది ఇది? పగలు కాదు, ఎప్పుడండి? రాత్రి. వెయిట్ చేశారు, అందరు నిద్రపోతారు, చూశారు. అందరూ నిద్రపోయే టైంలో వీరు పని చేశారు. ఎంత ఆశ్చర్యం అండి. డేవిడ్ లివింగ్స్టన్ గురించి మిషనరీ జీవితాన్ని రాసినప్పుడు ఇలా రాశారు కామెంటేటర్స్. ఆయన తండ్రికి చెప్పాడు, డాడీ నేను ఆఫ్రికా వెళ్ళి సేవ చేస్తాను. ఎక్కడికి వెళ్ళి సేవ చేస్తానండి? ఆఫ్రికా వెళ్ళి సేవ చేస్తాను. ఓకే. వాళ్ళ తండ్రి గారు అతన్ని ఓడెక్కించినప్పుడు అది నైట్ టైం అంటండి. ఏ టైం? నైట్ టైం. అక్కడ రాశారు, when the London is sleeping, David Livingstone sailing. లండన్ ప్రజలందరూ నిద్రపోతుంటే డేవిడ్ లివింగ్స్టన్ ఏం చేశాడండి? ఓడలో ప్రయాణం చేశాడు. గ్రేట్ పర్సన్స్ ఇలానే వర్క్ చేశారు. చీకటికి అమ్ముకున్నప్పుడు డార్క్నెస్లో వారు వర్క్ చేశారు. మనం కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఎలాంటివంటే చీకటి పరిస్థితులు, ఎటు చూసినా డార్క్ టైమ్స్, పొలిటికల్ ప్రెజర్స్, ఈ లోకపరంగా అనేకమైన డార్క్ డేస్లో మనం ఉన్నాం.
అయినా మనం ఏం చేయాలండి? వర్క్ చేయాల్సిందే. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ అవర్ రియాలిటీ. అర్థమవుతుందా సారాంశం? రోప్స్ ఆఫ్ రియాలిటీ, రోప్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటి వారు తీసుకొచ్చిన తాడులు ఎలాంటివంటే దే ఆర్ స్టడీ రోప్స్. అవి నిలకడైన తాడులు, వంకర టింకరీ కాదండి, తెగిపోయే తాళ్ళు కాదండి. ఏ తాళ్ళు అండి చెప్పండి? ఫస్ట్ది స్టడీ రోప్, నిలకడ, కన్సిస్టెన్సీ. ఆయన కిందకు దించే వరకు వారు నిద్రపోలేదు బ్రదర్స్. ఎలా అయినా సౌలు గారిని కిందకు దించాల్సిందే, ఈ తాడుల ద్వారా వారిని కిందకు దించాల్సిందే. ఆయన కిందకు దినే వరకు, ఆపరేషన్ అయ్యే వరకు వారు విరమించుకోలేదు. నెంబర్ 1 స్టడీ రోప్స్. అవేంటవి? నిలకడ. అందుకనే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మాట ఉంటుంది, ఆ ప్రభు పని యందు ఎప్పటికీ ఆసక్తులయుండుడి. ఏం రాయబడిందండి? ఎప్పటికీ ఆసక్తులయుండుడి. ఎప్పటి వరకు? ప్రభు మనకు అప్పగించిన పని ముగించే వరకు. స్టడీ రోప్స్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు ఒక స్టడీ రోప్ తీసుకురావాలి, నేను ఒక స్టడీ రోప్ తీసుకోవాలి. ఏదైనా ఒక పని ప్రభు అప్పగించాడంటే అది ముగించే వరకు, అది కంప్లీట్ అయ్యే వరకు మనం విరమించకూడదు. నోవాహు తనకు అప్పగించిన పనిని నెరవేర్చాడు. మోషే తను అప్పగించిన పనిని నెరవేర్చాడు. పౌలు తను అప్పగించిన పని నెరవేర్చాడు. తిమోతి తనకు అప్పగించిన పని నెరవేర్చాడు. నెహెమ్యా తమకు అప్పగించిన పని నెరవేర్చాడు. స్టడీ రోప్స్. ఈనాడు ప్రభు నుంచి కోరుకుంటుంది ఏంటంటే నిలకడ, స్టెడ్ ఫాస్ట్నెస్, ఆసక్తి కలిగి మనం దేవుని పని చేయాలి. ఒక చిన్న ఊహించుకోండి, మనందరం పౌలునే చూస్తున్నాం కానీ ఎవరిని చూడలేదండి? పౌలును దించిన వ్యక్తులను చూడలేదు. వారిలోంచి పాఠాలు మనం తెలుసుకుంటున్నాం. నెంబర్ 1 స్టడీ రోప్స్. రెండవదిగా స్ట్రాంగ్ రోప్స్. అవి బలమైనవి. ఒక తాడు దిగిపోయింది, 4 తాళ్ళు దించారనుకోండి, 10 తాళ్ళతో దించారనుకోండి. ఒక తాడు దిగిపోతే ఏమైంది? మిగిలిన తాళ్ళ మీద ప్రెషర్ పడిద్ది, అవునా కదా? అవి కూడా దిగిపోతే 1 by 1 దిగిపోతే ఏమవుతుంది చెప్పండి? సౌలు జీవితం క్లోజ్. పత్రికలు లేవు, ప్రచారం లేదు, సువార్త లేదు. దేవుడు తన పని తను చేస్తాడు. కానీ రెండవదిగా స్ట్రాంగ్ రోప్స్. మనం బలవంతులంగా ఉండాలి. రోమాపత్రిక 14వ అధ్యాయం చూడండి ఒకసారి. బలవంతులంగా ఉండాలి. స్ట్రాంగ్ రోప్స్. నీవు నేను ఆత్మీయ జీవితంలో బలవంతమైన జీవితం జీవించాలి. చూద్దాం, చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయం మాట చదువుతారా? బలవంతులమైన మనం ఎవరమండి? మనం బలహీనం కాదు బ్రదర్స్. ఎవరని చెప్పండి? ఫిజికల్గా బలహీనం అవ్వచ్చాం, కానీ ప్రతి విశ్వాసి ఎలా ఉండాలండి? బలవంతులంగా ఉండాలి. ప్రభు బలపరుస్తాడు. తిమోతి, ప్రభు కృపచేత నువ్వేం కావు? బలవంతుడు కమ్ము. బలమైన త్రాళ్ళు తీసుకొచ్చారు, స్ట్రాంగ్ రోప్స్. డియర్ బ్రదర్స్, దేవుని కొరకు బలమైన కార్యాలు చేద్దాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేద్దాము. దేవుని కొరకు బలహీనమైన విషయాలు కాదండి. బలమైన రోప్స్ తేవాలంటే మనం ప్రార్థనలో బలంగా ఉండాలి. వాక్య ధ్యానంలో ఎలా ఉండాలండి? బలంగా ఉండాలి. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటుంది ఏంటంటే స్ట్రాంగ్ రోప్స్. మొట్టమొదటిది స్టెడ్ ఫాస్ట్ రోప్స్. ఎప్పటికీ కన్సిస్టెన్సీ ఉండాలి. రెండవదిగా మనం బలవంతులంగా ఉండాలి. వాస్తవంగా చెప్పాలి అంటే దేవుని వాక్యంలో ఉన్న ప్రిన్సిపల్, ఫిజికల్గా బలంగా ఉన్నాం అనుకోండి, భౌతిక విషయాల్లో బలంగా ఉన్నాం అనుకోండి, జనరల్గా ఆత్మీయ విషయాలు ఏమవుతారండి? బలహీనలు అవుతారు. ఆత్మీయ విషయంలో బలవంతులుగా ఉన్నవారు భౌతిక విషయాలు ఎలా ఉంటారండి? బలహీన జనరల్గా ఉంటుంది. కానీ దేవుడు నిర్ణయించిన 2 ways
అందుకే అపోస్తలుడైన పౌలు నేను బలహీనుడిని కాను, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతును. వీఆర్ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్. రెండవదిగా మనం బలవంతులంగా ఉండాలి, బలమైన రాళ్ళుగా ఉండాలి, బలమైన తాళ్ళు తీసుకురావాలి. మూడవదిగా మనం చూస్తాం దే ఆర్ సపోర్టింగ్ రోప్స్. అవి సహకారంతో కూడుకున్న తాళ్ళు. ఫస్ట్ ఒక ఆయన తాడు దించాడు. ఓకే బ్రదర్, నేను తర్వాత వచ్చి నా తాడు దించుతానులే, నేను గంట తర్వాత వచ్చి నా తాడు దించాను అంటే ఆ గంపలో ఉన్న వ్యక్తి ఏమవుతాడండి? చెప్పండి, ఆ గంపలో ఉన్న వ్యక్తి ఏమవుతాడండి? ఒక ఆయన తాడు దించాడు, ఇంకో వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నాడు, ఆయన గంట సేపు పట్టింది. ఆ గంపలో ఉన్న వ్యక్తి అలానే ఉంటుంది. నో 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 సపోర్టింగ్. నెహెమ్యా గ్రంథం చదవండి. వాట్ ఏ కోఆపరేషన్. 3వ అధ్యాయం వారు గొప్ప పని చేశారు, ఒకరి మీద ఒకరు ఆనుకున్నారు, ఒకరి మీద ఒకరు ఆనుకున్నారు, ఒకరి మీద ఒకరు ఆనుకున్నారు. చూస్తారు ఒకసారి ఆ మాటలు చూస్తున్నాం. సపోర్టింగ్ హ్యాండ్స్ కావాలి. సత్యం వ్యాపించాలంటే, సువార్త వ్యాపించాలంటే, దేవుని పని జరగాలంటే ఒక్కరితో ఏ పని కాదు. ఏం కావాలండి? ఒకరికొకరు సపోర్టింగ్ హ్యాండ్స్, సపోర్టింగ్ రోప్స్. 3వ అధ్యాయం చూడండి, నెహెమ్యా గ్రంథం. వారు ఆనుకొని 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 అనే మాట ఎన్నిసార్లు వచ్చిందో మీరు ఒక చిన్న పరిశీలన చేయండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం చూడండి. తర్వాత సందర్భంలో కూడా వారు ఒకరినొకరు ఆనుకొని చేశారు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం దయచేసి చూద్దాం. చూడండి ఆ వచనం దయచేసి చూస్తారు. ఆ మాట 3వ అధ్యాయంలో ఆనుకొని అనే మాట, వారిని ఆనుకొని 4వ వచనం, ఆనుకొని ఆనుకొని ఎన్నిసార్లు వచ్చిందో కౌంట్ చేయండి. ఒక చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు ఆనుకొని అనే మాట ఉంది, ఒక 10 minutes కేటాయించండి. నాకు తెలిసి 42 గ్రూప్స్ ఉన్నాయండి. ఆ గోడ పనిలో ఆ యొక్క పిల్లర్స్, టవర్స్, గుమ్మాలు నిలిపే పనిలో నాకు తెలిసి 42 గ్రూపులు ఉన్నాయి. డాక్టర్స్ ఉన్నారు, ఔషధ జ్ఞాని ఉన్నాడు, కార్పెంటర్స్ ఉన్నారు, డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. వారు ఏం చేశారు చెప్పండి? ఒకరినొకరు ఆనుకొని సపోర్టింగ్ గ్రూప్స్. క్రైస్తవ జీవితానికి ముఖ్యమైనది ఇదే. ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? సపోర్ట్ చేసుకోవాలి కదా. బలవంతుడు బలహీనుడు సపోర్ట్ చేయాలి. మూడవదిగా సపోర్టింగ్ రోప్స్. నాలుగవదిగా నాట్ ఓన్లీ సపోర్టింగ్ రోప్స్, దే ఆర్ స్పీకింగ్ రోప్స్. స్పీకింగ్ రోప్స్, సంభాషణతో కూడిన తాళ్ళు అవి. ఏం మాట్లాడకుండా, ఒకరికొకరు మాట్లాడుకోకుండా దించడం కష్టం కదా. ఏం చేయాలి? బ్రదర్ కొంచెం స్లో చేయండి బ్రదర్. ఓకే, కొద్ది స్లో చేయండి. సిస్టర్ మీరు కొంచెం ఫాస్ట్ పెట్టండి బ్రదర్. అవునా కాదు? ఒక నిమిషం ఆగండి. బ్రదర్ అలసిపోతున్నాడు, మీరందరూ ఏం చేయండి? మాట్లాడుకోకుండా అవదు. స్పీకింగ్ రోప్స్. పని జరగాలంటే మనం ఒకరినొకరు సంభాషించుకోవాలి, సింక్రనైజ్ చేసుకోవాలి. సింక్ అవుతుంది అంటారు కదా, ఎక్కువ కంప్యూటర్ పదం ఏంటి? సింకింగ్. సింకింగ్ రోప్స్. వాట్ ఏ కోఆర్డినేషన్. మన ప్రోత్సాహం కొరకండి. ఆ చిన్న విండో ఎక్స్పీరియన్స్ 2 సార్లు ఎందుకు రాయబడింది లేఖనాల్లో? ఈ ఆత్మీయ పాఠాలు చెప్పడానికి బ్రదర్స్. ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరినొకరు ఆనర్ చేసుకోవటం. స్పీడ్ అయితే అన్న కొంచెం స్పీడ్ తగ్గన్నా, స్లో అయితే ఏం చేయాలి? కొంచెం స్పీడ్ పెంచండి బ్రదర్. లేకపోతే ఏమైందండి? లోపల ఉన్న వ్యక్తి బయటపడిపోతాడు, ఆ గంపలో నుంచి కింద పడిపోతాడు, ప్రమాదంలో పడతాడు. సింక్రనైజింగ్ రోప్స్. ఇందులో బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, యూత్ ఉన్నారు, ఓల్డ్ పీపుల్ ఉన్నారు. దేర్ కోఆపరేషన్. అందుకే స్టార్టింగ్ చెప్పాను, మనం గంపను చూస్తున్నాం, గంపలో వ్యక్తిని చూస్తున్నాం, కానీ ఎవరిని చూడలేదండి? దించిన వారిని చూడలేదు. ఆ దించిన వారు నీవు నేనే బ్రదర్స్. దేవుడు నిన్ను నన్ను ఒక రోపుగా చూస్తున్నాడు, నీ నుంచి ఒక రోపు కోరుకుంటున్నాడు, బలమైన తాళ్ళులాగా ఉండాలని కోరుకుంటున్నాడు. స్పీకింగ్ రోప్స్. అంతేకాదు, సాక్రిఫిషియల్ రోప్స్. సౌలు కోసం ఎదుగుతున్నారు. ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు? ఇదేంటి కోటలోకి తీసుకొచ్చాం? ఏమైపోయాడండి? ఎవరు దించారు? పలానా బ్రదర్స్, పలానా సిస్టర్స్ దించారు. ఇప్పుడు ఎవరికి ప్రమాదం అండి?
దించిన వాళ్ళకి ప్రమాదం. రిస్కీ రోప్స్, వారు ప్రాణాలు లెక్క చేయక ఆ గొప్ప పని చేశారు. అపోస్తలుడైన పౌలు జీవితం మనం చదువుతున్నప్పుడు ఆయన జీవితం కూడా అలానే జీవించాడు. ఐఎమ్ రెడీ టు డై, నేను చనిపోవటానికి ఎలాగున్నాను, సిద్ధంగా ఉన్నాను. రోమపత్రిక 16వ అధ్యాయం దయచేసి చూడండి. ఇలాంటి రోప్స్ మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటారు. రోమపత్రిక 16వ అధ్యాయం 2-3 వచనాలు అకుల ప్రిస్కిలాల గురించి రాయబడింది. వారు ప్రాణమీయటానికి సిద్ధపడ్డారు. ఏమీయటానికండి? ప్రాణమీయటానికి. సాక్రిఫిషియల్ రోప్స్. మనం కూడా ప్రభు కొరకు ప్రాణం పెట్టేవారంగా ఉండాలి. రిస్కీ రోప్స్. ఆత్మీయ జీవితంలో మన నుంచి ప్రభు కోరుకుంటున్నదే. తిమోతి, నువ్వు కూడా సిద్ధపడాలి. తీతు, నువ్వు కూడా సిద్ధపడాలి. అపోస్తలులు సిద్ధపడ్డారు. ఆనాటి జనరేషన్ సిద్ధపడ్డారు. దేని కొరకండి? ప్రభు కొరకు ప్రాణం ఇచ్చడానికి. ఇంకా ఒనేసేఫర్ గురించి మనం చూస్తున్నాం. అతడు ప్రాణము లెక్క చేయక నన్ను వెతికాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సాక్రిఫిషియల్ రోప్స్ కావాలి. నీ జీవితం, నా జీవితం ప్రభు కొరకు ఏం కావాలండి? ఒక సాక్రిఫైస్ అవ్వాలి. ఈ యొక్క చిన్న ధ్యానం మన హృదయాల్ని మండించాలి. ప్రభా, నేను నీ కొరకు రిస్కీ లైఫ్ జీవించడానికి సహాయం చేయండి. మిషనరీస్ ఎంతమంది వారి ప్రాణాలని ప్రభు కొరకు సమర్పించారు. జిమ్ ఎలియట్, ఒక బ్రదర్ అండ్ మిషనరీ, ఈక్వెడార్ దేశంలో నరమాంస భక్షకుల మధ్య 33 ఇయర్స్ ఏజ్కి తన జీవితాన్ని ముగించాడు. చాలా చాలా ప్రోత్సాహం ఉంటుందండి. ఆయన లైఫ్ చదువుతుంటే ఆయన్ని వండుకొని ఆయన యొక్క బాడీని మొక్కలు చేసి వండుకొని తిన్నారండి. ఆ యొక్క బాయిల్ చేస్తుంటే ఆ పొగ వస్తుంటే ఆ పొగ ఎవరిది అని ఎంక్వైరీ చేశారు. ఎవరిది అది? జిమ్ ఎలియట్ అనే మిషనరీ. ప్రాణాలను లెక్క చేయలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ సెంచరీ క్రిస్టియానిటీ. ఏ రోప్స్ అవి? సాక్రిఫిషియల్ రోప్స్, స్టడీ రోప్స్, స్పీకింగ్ రోప్స్, స్ట్రాంగ్ రోప్స్, సపోర్టింగ్ రోప్స్ అండ్ సేవింగ్ రోప్స్. అవి రక్షించే తాడులు. ఒక మాట ఉంటుందండి, ఆ మాట మీరే చెప్పగలరు కదా. నాశనంలో జోగుచున్న వారికి నీ చేయి చాపవా. అక్కడక్కడ కొన్ని పిక్చర్లు వేస్తూ ఉంటాడు. ఒక అతను లోయలో పడుతూ ఉంటాడు. ఆ లోయలో పడే వ్యక్తిని ఒక అతను ఏం చేస్తాడండి, పైకి లాగుతున్నట్టుగా ఉంటుంది కదా. నశించిపోయే ఆత్మలు మన చుట్టూ ఉన్నాయి. వారి కొరకు మనం ఒక తాడు నెయ్యాలి. ఎక్కడి నుంచి? నిత్యాజ్ఞలోకి వెళ్తున్న ఆత్మను రక్షించే వారిగా మనం ఉండాలి. యోధా పత్రికల మాట మనం చూద్దాం. చూడండి, యోధా పత్రిక 1 వచనం ఉంటుంది. 21వ వచనం చదువుతున్నాను. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకుని సందేహపడి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. కదా, నీ యొక్క రోప్ ఇవ్వు అతనికి. నీవు నేను ఒక ఎవాంజలిస్ట్గా ప్రభు కోరుకుంటున్నాడు. నీ ద్వారా, నా ద్వారా సువార్త అనే ఒక తాడును మనం వారికి అందించాలి. వారు పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు, కానీ మనం ఏం చేయాలండి? ఒక ఆత్మనైనా రక్షించాలి. సేవింగ్ రోప్స్. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నా ద్వారా ఒక ఆత్మను రక్షించబడాలంటే నన్నే వాడుకో. నన్ను ఒక తాడుగా, ఒక రోపుగా, ఒక స్ట్రాంగ్ రోపుగా, ఒక స్టడీ రోపుగా, ఒక సపోర్టింగ్ రోపుగా, ఒక సింక్రనైజింగ్ రోపుగా, ఒక సైలెంట్ రోపుగా నన్ను వాడుకో. నేనేం కావాలి? ఒక ఆత్మనైనా ఏం కావాలండి? రక్షించాలి. ఆ యొక్క దమస్కు పట్టణంలో ఉన్న ఆ స్మాల్ బిలీవర్స్, వారికి తెలియదు. తర్వాత చరిత్ర గతి మారిపోయింది కదా. ఏం జరిగింది? పాల్ ద గ్రేట్ పర్సన్, కాంటినెంట్స్ ఆఫ్టర్ కాంటినెంట్స్, ఖండాలు, దేశాలు, ప్రాంతాలు తిరిగాడు. గ్రీకులకి, రోమన్స్కి,
టర్కీ ప్రజలకు, కొరింథీయులకి, అథెన్స్ వారికి సువార్త ప్రకటించాడు, సంఘాలు కట్టాడు, సిద్ధాంతాలు బోధించాడు, ఒక గ్రేట్ పర్సన్ అయ్యాడు. ప్రపంచ క్రైస్తవ్యానికి ఒక కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు. ఇంత వ్యక్తి కావటానికి కారణం ఒక గోడ కిటికీ గుండా కిందకి దించటమే. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ చిన్న స్మాల్ మెడిటేషన్ మనల్ని కూడా ఒక రోపుగా తీసుకురావడానికి ఆశ్చర్యపడాలి. 250 సంవత్సరాల క్రితం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో 2 యవనస్తులు పిహెచ్డి చేయడానికి 2 సబ్జెక్ట్స్ ఎందుకున్నారు. 3 months వాళ్ళకి సెలవులు ఇచ్చారు. ఫస్ట్ అతని సబ్జెక్ట్ ఏంటంటే యేసు ప్రభు తిరిగి లేవలేదు, రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అది అవాస్తవం అని నిరూపించాలి. రెండో వ్యక్తి ఏమని నిరూపించాలంటే సౌలు అనే వ్యక్తి పౌలుగా మారలేదు, సాల్స్ కన్వర్షన్ జరగలేదు అనేది అతను స్టడీ చేయాలి. ఆ రోజుల్లో ఫోన్లు లేవు, సెల్ ఫోన్ లేవు, ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. ఆఫ్టర్ 3 months ఇద్దరు కలుసుకున్నారు. ఏమైంది? నీ థీసిస్ సబ్మిట్ చేసావా? చేయలేదు. ఏంటి నీ థీసిస్? నువ్వేం కనుక్కున్నావు? నేను యేసుప్రభు తిరిగి లేవలేదని పరిశోధన చేశాను, నా పరిశోధన రాంగ్ అయింది, ఆయన తిరిగి లేచాడు, ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. మరి ఇతను థీసిస్ ఏంటి? సౌలు పౌలుగా మారలేదు. ఇతనేమన్నాడంటే నో, సౌలు మార్పు చెందలేదని నేను పరిశోధన చేశాను, నా థీసిస్ కూడా రాంగ్. సౌలు మారాడు. మార్పు చెందటమే కాదు, ప్రపంచ క్రైస్తవ్యాన్ని మార్చాడు. ఇంత గ్రేట్ పర్సనాలిటీ అయ్యాడంటే కారణం రియల్ రోప్స్, రెస్పాన్సిబుల్ రోప్స్. ఈ యొక్క పౌలు కిటికీ ఎక్స్పీరియన్స్ మనం కూడా ఒకరినొకరు ఎంకరేజింగ్గా, మనం కూడా దేవుడు వాడుకునే ఒక తాడు అని గుర్తుపెట్టుకోవాలి. నీ ద్వారా నా ద్వారా దేవుడు పని చేయాలని కోరుకుంటున్నాడు. మన రోప్స్ మాత్రం షార్ట్ రోప్స్ కాకూడదండి. నేను చిన్న తాడు తీసుకొస్తాను, నువ్వు చిన్న తాడు తీసుకొస్తాను, నో. మనం లాంగ్ రోప్స్గా ఉండాలి. ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలి. ప్రభు ఒకరోజు ఏమిస్తాడండి? ప్రతిఫలం ఇస్తాడు. నేను అనుకుంటాను పౌలుకి అన్నాడు వారిని కలుసుకోలేదు. ఎవరిని? ఆయన కిందకి దించాడు కదా, వాళ్ళని అన్నాడు కలుసుకోలేదు. ఈ నెవర్ వెంట్ టు దమస్కస్ అగైన్, బట్ ఇన్ హెవెన్ వారిని కలుసుకుంటాడు, వారిని షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఒకరోజు మనం కూడా మన యొక్క తాళ్ళు వాడబడిన సందర్భాన్ని చూసి మనం కూడా చాలామంది ద్వారా థ్యాంక్స్ చెప్పబడతాం. ఎప్పుడండి? మన నిజమైన తాళ్ళు మనం ఉపయోగించినప్పుడే. ఈ విండో ఎక్స్పీరియన్స్ మన ఆత్మీయ జీవితాలకి ఎంతైనా మేలు కలగజేయను గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.